అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు. కానీ ఆ మహాభాగ్యం దక్కించుకోవడం ఎలా అనేది చెప్పేందుకే ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు వివేక్. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలంటే ఏం తినాలి? ఏం చేయాలి? జనాలు రెగ్యులర్ తినే స్నాక్స్, ఫుడ్స్‌లో ఏముంది? అవి తింటే ఏం జరుగుతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలకు తన వీడియోలో సమాధానం చెప్తున్నాడు. ఇలా మంచి మంచి నలుగురికి పంచినందుకే లక్షల మందికి దగ్గరయ్యాడు. వివేక్ మిట్టల్ 1989లో పంజాబ్‌లోని భటిండాలో పుట్టాడు. స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చేశాడు. వివేక్ తండ్రి సివిల్ ఇంజినీర్, తల్లి ఎకనామిక్స్ లెక్చరర్. బీటెక్ పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చి ఇన్ఫోసిస్‌లో 3 ఏళ్లు పనిచేశాడు. కాలేజీ రోజుల్లోనే వివేక్‌కి ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఏర్పడింది. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన మాత్రం లేదు. ఫిట్‌నెస్, ఆయుర్వేదం మీద ఇష్టంతో వాటి గురించి బాగా తెలుసుకున్నాడు. హెల్తీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకునేందుకు చాలా పుస్తకాలు చదివాడు. అలా వాటి గురించి కాస్త లోతుగా తెలుసుకున్నాక వివేక్‌కు వాటిని అందరితో పంచుకోవాలనే ఆలోచన వచ్చింది. అందుకు యూట్యూబ్‌ని వేదికగా ఎంచుకున్నాడు. వెంటనే 2016లో ఫిట్ ట్యూబర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. వివేక్‌ని చాలామంది ఆయన ఛానల్ పేరుతోనే ఫిట్ ట్యూబర్ అని పిలుస్తుంటారు. ఈ ఛానల్‌లో ఫిట్‌గా ఉండటం ఎలా అనేది సామాన్యుడికి అర్థమయ్యే ఇంగ్లీష్‌లో చెప్తుంటాడు. ఖరీదైన పరికరాలతో బాడీ బిల్డింగ్ చేయడం కంటే హెల్తీ లైఫ్ స్టైల్‌తో ఫిట్‌గా ఉండాలి అంటాడు వివేక్. ఈ ఛానల్‌లో ఫుడ్ బ్రాండ్ రివ్యూలు కూడా చేస్తుంటాడు. అది ఎంత పెద్ద కంపెనీ అయినా, ప్రొడక్ట్ అయినా సరే దాని లోపాలను ముక్కుసూటిగా చెప్పేస్తాడు. అంతేకాదు దానికి ఆల్టర్‌నేట్ బెస్ట్ బ్రాండ్ ఏంటనేది కూడా చెప్తాడు. అతను రివ్యూ చేసేది ఎక్కువగా జనాలు వాడే ప్రొడక్ట్స్ కావడంతో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిలోని ఇంగ్రీడియెంట్స్, వాటిని తింటే వచ్చే సమస్యల గురించి చెప్తుంటాడు. ఈ నిజాయితీ వల్ల అతను చాలాసార్లు చిక్కుల్లో కూడా పడ్డాడు. ప్రత్యేకించి అతను చేసిన వరస్ట్ టు బెస్ట్ సిరీస్ వల్ల మల్టీనేషనల్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు అతనికి చాలాసార్లు లీగల్ నోటీసులు పంపాయి. దాంతో వివేక్ చేసిన వీడియోల్లో 5 యూట్యూబ్ నుంచి తీసేయాల్సి వచ్చింది. బాంబే హైకోర్టు తీర్పుతో తన ఒక ఏడాది సంపాదనను పెనాల్టీగా కట్టాల్సి వచ్చింది. అంతేకాదు నాన్ హెల్తీ కాంపోజిషన్స్ ఉన్నాయనే కారణంతో అతను చాలా బ్రాండ్ల స్పాన్సర్షిప్స్ కూడా వదులుకున్నాడు. ఛానల్ పెట్టిన మొదట్లో వివేక్ ఒకవైపు ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్లో వీడియోలు చేసేవాడు. అప్పట్లో అతని దగ్గరున్న ఐఫోన్ 5SEలో వీడియోలు తీసేవాడు. వారానికి ఒక వీడియో అప్లోడ్ చేసేవాడు. శుక్రవారం సాయంత్రం వరకు ఆఫీస్ వర్క్ చేసి రాత్రి 7 నుంచి యూట్యూబ్ ఛానల్ పని మొదలుపెట్టేవాడు. కంటెంట్ క్వాలిటీగా ఉండడంతో సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఫిట్ ట్యూబర్ ఛానల్ని ఇప్పటి వరకు 7.6 మిలియన్ల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 302 వీడియోలు అప్లోడ్ చేశాడు. అతను చెప్పే విషయం ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావాలనే ఉద్దేశంతో 2019లో ఫిట్ ట్యూబర్ హిందీ పేరుతో రెండో ఛానల్ని మొదలుపెట్టాడు. ఇది కూడా చాలా తక్కువ టైంలోనే సక్సెస్ అయింది. ఈ ఛానల్కు 3.39 మిలియన్ల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇందులో 168 వీడియోలు అప్లోడ్ చేశాడు. తెలుగులో ప్రజలకు కూడా దగ్గరవ్వాలనే ఉద్దేశంతో 2020లో తెలుగులో కూడా ఫిట్ ట్యూబర్ తెలుగు పేరుతో ఒక ఛానల్ పెట్టాడు. ఈ ఛానల్లో అతను డబ్ చేసిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 124 వీడియోలు అప్లోడ్ చేశాడు. 3,98,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు.